అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కంట్రీని బట్టి మారుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి కంట్రీలో కన్సల్టెన్సీస్ ర్యాంకింగ్ వైజ్ ఇస్తున్నాము, ఆ ర్యాంక్స్ వైజే మేము పిల్లల్ని తీసుకెళ్తున్నాము ఓవర్సీస్ ఎంబీబీఎస్ చదివించడానికి అంటారు. బట్ అది కరెక్ట్ కాదంటారు? అది కరెక్ట్ కాదు, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. What are the requirements and best criteria to choose that particular university? స్టూడెంట్స్ వెళ్ళి 3.5 years వేస్ట్ చేసుకోవడమేనా? వాళ్ళు 3.5 కాదు, టోటల్ 5.5 చదివేవాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. హలో అండి. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నారండి. అయితే ఇప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. సో వెన్ కంపారిటివ్లీ ఇండియాలో అయితే చాలా మెడికల్ కాలేజెస్ చూసాము, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కంట్రీని బట్టి మారుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి కంట్రీలో ఇప్పుడు మీరు జార్జియా చూసుకోండి, రష్యా చూసుకోండి, ఎవరికి వాళ్ళు టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. అక్కడ మీకు టీచింగ్ ఫ్యాకల్టీ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఒక్కొక్క కంట్రీ జాగ్రఫీ ఒక కంట్రీలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రష్యా తీసుకున్నాను అనుకోండి, రష్యా టోటల్ డివిజన్స్ చేసేసరికి 82 డివిజన్స్. అందులో కొన్ని మన యూనియన్ టెరిటరీస్ అంటాం కదా, అట్లా వాళ్ళు ఓబ్లాస్ట్ అంటారు. కొన్ని ఓబ్లాస్ట్గా, కొన్ని స్టేట్స్గా విడదీస్తే టోటల్ 82 డివిజన్స్ వచ్చాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం గవర్నమెంటే, ప్రైవేట్ రూలింగ్ అనేది ఉండదు. మీకు కమ్యూనిస్ట్ కంట్రీ అది. ప్రతి డివిజన్కి ఒక మెడికల్ కాలేజ్. మీకు ఒక డివిజన్లో సపోజ్ ఇప్పుడు నేను ఒక స్టేట్ చెప్పాను అనుకోండి, రష్యాలో ఇప్పుడు యారోస్లావ్లో కిరో అనే స్టేట్ చెప్పాను అనుకోండి, అక్కడ ఒక 5 to 10 మెడికల్ కాలేజెస్ ఉండవు. ఆ పర్టికులర్ గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడుపుతుంది, ఆ పర్టికులర్ గవర్నమెంట్కి హాస్పిటల్స్ ఉంటాయి. మరి అన్ని డివిజన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉండదా? ఏ డివిజన్లో, చాలా సిటీలో చాలా కన్ఫ్యూజన్. సో ఇప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? బేస్డ్ ఆన్ ర్యాంకింగా, లేకపోతే ఏంటి? వాట్ ఆర్ ద క్రైటీరియాస్? చూడండి, ఈ ర్యాంకింగ్ అనేది తప్పండి. ఎందుకంటే మీరు టాప్, ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, అదేంటండి అన్ని కన్సల్టెన్సీస్, సారీ టు అన్ని కన్సల్టెన్సీస్ ర్యాంకింగ్ వైజ్ ఇస్తున్నాము, ఆ ర్యాంక్స్ వైజే మేము పిల్లల్ని తీసుకెళ్తున్నాము ఓవర్సీస్ ఎంబీబీఎస్ చదివించడానికి అంటారు. బట్ అది కరెక్ట్ కాదంటారు? అది కరెక్ట్ కాదు, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు అనుకోండి, మీకు టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే క్యాంపస్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి. అంతే. ఇక్కడ ఎంబీబీఎస్లో మీరు టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో చదవండి, మీకు ఏమన్నా ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎగ్జామ్ చేస్తారా? మరి టాప్ ర్యాంకింగ్ దేని బేసిస్ మీద ఇచ్చారు? టాప్ 1, టాప్ 2? నేను చెప్తాను. ఇప్పుడు ఈ టాప్ 1, టాప్ 2 అనేది మీకు యుఎస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో అయితే వర్తిస్తుంది. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకునే రష్యా, జార్జియా ఇవన్నీ వాళ్ళ మీడియం ర్యాంకింగ్స్. సో ఇదే ర్యాంకింగ్ ఇంగ్లీష్ మీడియంకి ఉండాలని రూల్ లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ కిర్గిస్తాన్, జార్జియా లాంటి కంట్రీస్లో మనం యూనివర్సిటీ అంటాం. సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనుకుందామండి, దీని ర్యాంకు మీకు వచ్చేసరికి 3000 వస్తుంది వరల్డ్ ర్యాంకింగ్. కానీ ఆ ర్యాంకింగ్ బీటెక్ది, మెడిసిన్ది కాదు. సో మనకు పర్టికులర్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్ అనేది లేదు, ఇప్పుడు లేదు. ఒక బీటెక్తో కంపేర్ చేసి ఇచ్చారు. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే బ్యాంక్ లోన్స్ ఇచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అయితే ర్యాంకింగ్ ర్యాంకింగ్ బట్టి అసలు తప్పు. అసలు మనం ఎలా చూస్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ బెస్ట్ క్రైటీరియా టు చూస్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి? ఒకటి, ఎంబీబీఎస్తో ఆగిపోం కాబట్టి ఫస్ట్ నుంచే మనకు ఎక్కడ పీజీ చేయాలో క్లారిటీ ఉండాలి. లైక్ ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంటర్ అవుతున్నాం, ఆ ఎంబీబీఎస్తో చూసుకుందాంలే అంటే బ్రేక్స్ పడతాయి. మీకు 5.5 years ఎంబీబీఎస్ తర్వాత ఖచ్చితంగా దాని తర్వాత చూసుకుందామంటే 2 years బ్రేక్ పడుతుంది. ఓకే. సో 7.5 years అయినా స్టిల్ మీరు ఎంబీబీఎస్ లాగానే ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ గుర్తింపు సొసైటీలో. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళంతా జాబులు కొట్టి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే డిప్రెషన్ కారణం వస్తుంది. నేను ఎందుకు తీసుకున్నాను ఈ సబ్జెక్టు, ఇప్పుడు కూడా నేను ఇలానే ఉన్నాను అనేది కాన్సెప్ట్ వస్తుంది. అందుకే ఏం చెప్తామంటే ఫస్ట్ నుంచే మీరు డిసైడ్ అవ్వండి ఏ కంట్రీలో పీజీ చేస్తాననేది. ఇప్పుడు మీరు యూఎస్ఎంఎల్ఏ అని వినే ఉంటారు కదా. అవును. ఇప్పుడు మీరు యూఎస్లో పీజీ పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఎలా పెడతారంటే ఎగ్జామ్స్ స్టెప్ 1, స్టెప్ 2 అని 2 ఎగ్జామ్స్ పెడతారు. ఓకే. యూఎస్ఎంఎల్ఏ స్టెప్ 1, స్టెప్ 2 అని 2 ఎగ్జామ్స్ పెడతారు.
స్టెప్ 1 అంటే మన నాన్ క్లినికల్ అనమాట. ఇప్పుడు రష్యా కానీ థియరీ అనుకోండి. ఆ థియరీ ఈ రష్యా కానీ కజక్ కానీ ఇవన్నీ ఇప్పుడు 6 years ప్రోగ్రామ్. ఫస్ట్ 3 years థియరీ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ 3 years ప్రాక్టికల్ ఉంటుంది. అవునా, ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ ఉండవు? ప్రాక్టికల్స్ అంటే మీకు క్లినికల్ ఉండదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ వేరు, క్లినికల్. 4th year నుంచి అంటే హాస్పిటల్ కంప్లీట్లీ, దాన్ని క్లినికల్ అంటాం. ఓకే. ఇది ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అనాటమీ ఉంది, హ్యూమన్ బాడీ గురించి చదివిస్తారు, దానికి సంబంధించిన డెడ్ బాడీ దగ్గర క్యాడవర్ దగ్గర అలాంటి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే. 4th year నుంచి అంటే కంప్లీట్లీ మీకు స్పెషాలిటీస్ వస్తాయి, లైక్ జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్. డైరెక్ట్ పేషెంట్స్ తో డీలింగ్ అండ్ డైరెక్ట్ పేషెంట్తో డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మనము చేస్తాం. సో ఫస్ట్ 3 years తర్వాత మీకు స్టెప్ 1 అనే ఎగ్జామ్ పెడతారు. అటు రాయాలని రూల్ ఏం లేదు, రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది రాస్తే, ఫ్రెష్ నాలెడ్జ్ కదా. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత రాస్తే మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ 3 years రివైజ్ చేసుకోవాలి. టూ అండ్ ఫ్రో అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ 3 years మీద పెట్టే ఎగ్జామ్ స్టెప్ 2. ఈ మీకు ముందే అవగాహన ఉంటే దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పే స్టెప్ 1 స్టెప్ 2 యూఎస్ పాత్వే చాలా నోటికి ఈజీగా ఉంటుంది, కానీ 15 lakhs ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఇది తెలియక 40-50 lakhs పెట్టి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివి తర్వాత అరే దీనికి 14-15 lakhs అవుతుందని కాంప్రమైజ్ అవుతే వేస్ట్. ఎందుకంటే ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాని మీద కాంప్రమైజ్ అవుతున్నాం. సో పీజీ ఎగ్జామ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఓకే, నేను ఎంబీబీఎస్ తర్వాత యూకే వెళ్ళాలంటే ఎలా, యూఎస్ వెళ్ళాలంటే ఎలా, సో దానికి తగ్గట్టు ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా, దానికి తగ్గ అక్రిడిటేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయా, నా బడ్జెట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 40 lakhs పెట్టగలరు అనుకోండి, 40 lakhs ఎంబీబీఎస్ మీకు పెట్టకూడదు, అప్పుడు 25 పెట్టుకోవాలి, ఇంకో 15 సేవ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది తెలియదు అనుకుంటే తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ బేసిస్ మీద వెళ్ళిపోవాలంటే మీరు ఇంకోటి కూడా చూసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా టీచింగ్ హాస్పిటల్స్ అని, మనం ఎక్కడైతే వెళ్తున్నామో ఫస్ట్ అక్కడ జనాభా చూసుకోండి. అక్కడ ఇప్పుడు పాపులేషన్ చూసుకోవాలి పర్టికులర్ కంట్రీలో. ఇప్పుడు మన దగ్గరే చూసుకోండి, ఇప్పుడు గుంటూరు, కాకినాడ, రాజమండ్రి ఇవన్నీ చూసుకుంటే ఒక సిటీకి ఒక హాస్పిటలే ఉంటుంది. మీకు బయట ఈ కిర్గిస్తాన్ కానీ కజకిస్తాన్ కానీ ఒక సిటీలో 10 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. మెడికల్ కాలేజెస్ 10 ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సొంత హాస్పిటల్ పెట్టవలసిన అవసరం లేదు. ఓకే. సో ఇలా చూస్ చేసుకుంటే మనం వెళ్తున్న సిటీ ఏంటి, ఎంత జనాభా ఉన్నారు, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్, వాళ్ళకి సొంత హాస్పిటల్ ఉన్నాయి లేదా, ఇది ఫస్ట్. నెక్స్ట్ నేను స్టెప్స్ రాయాలనుకుంటున్నాను, దీన్ని తగ్గ పర్మిషన్, లైక్ ఈ స్టెప్స్ రాయాలంటే ఈసీఎఫ్ఎంజీ అనే ఒక సర్టిఫికేషన్ పర్మిషన్ ఉండాలి, ఆ ఈసీఎఫ్ఎంజీ కాలేజ్కి ఉందా, ఈ బేసిక్ క్రైటీరియా చూసుకుంటే చాలు, వెల్ అండ్ గుడ్. యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నాం, ఆ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలంటే ఏ కంట్రీస్ బెస్ట్, లైక్ వెదర్ వైజ్, సెక్యూరిటీ, సేఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఓకే, మీరు గత 2 years ముందు అడుగుంటే నేను వేరేలా చెప్పేవాడిని. ఇప్పుడు ఏ కంట్రీస్ బెస్ట్ అంటే 2021 తర్వాత మన నేషనల్ మెడికల్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టింది. ఎన్ఎంసీ వాళ్ళు ఇంతకుముందు మీరు 5 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంది, 4 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంది, లైక్ ఫిలిప్పీన్స్లో, సెంట్రల్ అమెరికా 4 years ప్రోగ్రామ్, 6 years ప్రోగ్రామ్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, అందరూ మినిమం 5.5 years డిగ్రీ మినిమం ఉండాలి. ఓకే. దాని తర్వాత ఇంతకుముందు చదివి ఇలా వచ్చేసి ఎగ్జామ్ రాసేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి ఏదైతే ఎన్ఎంసీ క్రైటీరియాకి సెట్ అవుతుందో అయ్యే బెస్ట్ కంట్రీస్. సో ఆ కంట్రీస్ చూస్ చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్, వెదర్ అని మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఫస్ట్ యూఎస్ యూకే అనేది ఫ్యూచర్, మనం 6 years తర్వాత రాయిపోయేది, కానీ ఇండియా ఎప్పుడు మన వెనకే ఉంటుంది. వర్స్ట్ సిచ్యువేషన్లో మన ఆదుకునేది ఇండియానే. సో ఇక్కడ సెట్ అవుతున్నామో లేదా ఫస్ట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఎన్ఎంసీ క్రైటీరియా ప్రకారం చూసుకుంటే మనకు ఎక్కువ ఫేవరబుల్గా ఉన్న కంట్రీస్ రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో 3.5 years ఎంబీబీఎస్ అని, అవునవును, చాలా మంది అక్కడ జాయిన్ అవుతున్నారు. ఫిలిప్పీన్స్, అది ఫిలిప్పీన్స్ అని మెన్షన్ చేయాలో లేదా, ఫిలిప్పీన్స్లో ఓపెన్ సీక్రెట్ అందరికి తెలుసు. ఫిలిప్పీన్స్లో 3.5 years ఎంబీబీఎస్ అంటే అది అసలు స్టూడెంట్స్ వెళ్ళి 3.5 years వేస్ట్ చేసుకోవడమేనా? అంతే. ఇప్పుడు తెలియక ఇప్పుడు వాళ్ళు 3.5 కాదు, టోటల్ 5.5 చదివేవాళ్ళు. కాకపోతే ఎంబీబీఎస్ కంటే ముందు 2 years బీఎస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అనమాట. ఆ 2 years బీఎస్ ప్లస్ 3.5 కలిపి 5.5 అనుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు కూడా తెలియదు వాస్తవంగా, మాది కూడా 5.5 అని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం ఏంటి, 2 years అనేది మేము కన్సిడర్ చేయం, మాకు 5.5 ముఖ్యం. అప్పుడు ఇది 7.5 అయిపోతుంది కదా. సో ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీకి ఇప్పుడు ఛాన్స్ లేదు వెళ్ళటానికి, అన్లెస్ వాళ్ళు 5.5 డిజైన్ చేస్తే. ప్రస్తుతానికైతే ఆ క్లారిటీ లేదు.
కంపల్సరీ ఈ పాయింట్స్ అన్నీ మనం చూసుకోవాలి పెట్టుకొని కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకోవాలి. దాని తర్వాత పీజీ వెళ్ళడానికి మీరు అన్నట్టు యూకే యూఎస్ ఈ 2 ఆప్షన్సేనా అంటే బెస్ట్ అంటే మీకు సీట్లు ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు సపోజ్ కెనడా ఉంది, అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ వాస్తవంగా అక్కడ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి అక్కడ పీజీ సీట్స్ సరిసమానం, ఈక్వల్. అప్పుడు మనకేమి ఉపయోగం, ఊరికే ఎగ్జామ్ టెస్టులు పెట్టుకొని మనం సీట్ రాకుండా మిగిలిపోతాం. సో ప్రాక్టికల్గా మనకు సీట్స్ ఇచ్చే కంట్రీస్ యూఎస్, యూకే. మిగతా అన్నీ కొంచెం హార్డ్ టైం ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా కొంచెం అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు. సో ఫీ స్ట్రక్చర్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అన్నట్టు చాలా తక్కువ అమౌంట్ మనం ఎంబీబీఎస్కే ఖర్చు పెట్టుకోవాలి అని. అవునవును. సో ఎంత ఇన్ ఫిగర్స్ చెప్పాలనుకుంటే ఎన్ని ఫిగర్స్ అంటే ఎంత బడ్జెట్? 30 lakhs ఎక్సీడ్ అవ్వకూడదండి అస్సలు అవ్వకూడదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఎక్స్పెన్సెస్ అన్ని, అకామిడేషన్ అంతా కలిపి 30 lakhs బిలోనే ఉండాలి ఎంబీబీఎస్కి, అంటే స్పెషల్లీ అబ్రాడ్ ఎంబీబీఎస్కి. ఎందుకంటే మనకు ఉపయోగపడే తర్వాత ఉన్నాయి చాలా. సో డిగ్రీ లెవెల్కి మ్యాక్స్ 30 పెట్టుకుంటే విచ్ ఇస్ గుడ్. సో చదువుకున్న కంట్రీలోనే అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రష్యాలో ఉందనుకోండి, మీరు రష్యాలో ఉండిపోవచ్చు, కానీ అక్కడ మీకు ఇంకా టోటల్ రష్యన్లో ఉంటుంది ప్రాక్టీస్ అంతా. ఓకే. ఇప్పుడు మీరు తర్వాత అక్కడ పీజీ కూడా రష్యన్ లాంగ్వేజ్లో చేసుకోవచ్చు, కానీ ఇండియా యాక్సెప్ట్ చేయదు. ఇండియా ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ డిగ్రీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు కష్టం. అలాంటప్పుడు ఇంక అక్కడే ఉండిపోతాం, మనకి ఇండియా అవసరం లేదంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో యూఎస్, యూకేలో ఎలా ఉంటుంది పీజీ వచ్చిన తర్వాత? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? పీజీ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రీస్లో పీజీ ఫ్రీ. అంటే మనం అవి మీరు అన్నట్టు యూఎస్ఎంఎల్ఏ రాసి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి, ఆ డిసిప్లిన్స్ కనుక మనకు కరెక్ట్గా ఫిల్ అవుతే పీజీ వస్తే అక్కడ ఫ్రీ. రిటర్న్ స్టైఫండ్ కూడా వస్తుంది. దాని తర్వాత మీరు ఇండియాకి రావాలన్నా ఎలాంటి ఎగ్జామినేషన్ రావాల్సిన లేదు, రెసిప్రోసిటీ స్టేటస్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.